హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటమ్మాయి. డే 3లో మంచి స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని తెలుసుకున్నాం కదా. డే 4లో మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ నిజంగా మంచిదా, లాంగ్ టర్మ్లో గ్రో అవుతుందా, లేదా జస్ట్ మనకు అలా అనిపిస్తుందా తెలుసుకుందాము. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీలు బయట నుంచి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి, చాట్స్ బాగుంటాయి, ప్రైస్ కూడా చాలా బాగా పెరుగుతుంది. కానీ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ ఇక్కడే చాలామంది బిగినర్స్ మిస్టేక్ చేస్తారు. జస్ట్ షేర్ ప్రైస్ని చూసి లేదా ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు షేర్ ప్రైస్ని చూడరు, వాళ్ళు ఫస్ట్ నెంబర్స్ చూస్తారు. ఆ నెంబర్స్నే ఫైనాన్షియల్ రేషియోస్ అంటారు. ఈ రేషియోస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రేషియోస్ చూసి కంపెనీ స్ట్రాంగ్గా వీకా అని తెలుసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బ్లడ్ టెస్ట్ చేసి ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చూసి డాక్టర్ మన బాడీ స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా, మన బాడీ ఎలా ఉంది అని డిసైడ్ చేసి చెప్తారు కదా. సేమ్ అలానే ఈ రేషియోస్ చూసి కంపెనీ గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి బిగినర్స్ అయినా కూడా ఈ రేషియోస్ గురించి తెలుసుకోవాలి అని కష్టమైన పదాలు లేకుండా చాలా సింపుల్గా, కంప్లీట్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యే వేలోనే ఈ ఫైనాన్షియల్ రేషియోస్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ ఫైనాన్షియల్ రేషియోస్లో ఫస్ట్ ఈపీఎస్ గురించి తెలుసుకుందామండి. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. ఈపీఎస్ కనుక్కోవడానికి ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. అంటే ఒక షేర్ మీద కంపెనీ ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేస్తుందో దాన్నే ఈపీఎస్ అంటారు. ఈపీఎస్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉందండి. కంపెనీ నెట్ ప్రాఫిట్ by total company shares. EPS equal to EPS formula కంపెనీ నెట్ ప్రాఫిట్ బై టోటల్ కంపెనీ షేర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసి అనే ఒక కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 50 కోట్లు అనుకుందాం. నెట్ ప్రాఫిట్ 50 కోట్లు అనుకుందాం. ఆ కంపెనీ యొక్క టోటల్ షేర్స్ 5 కోట్లు అనుకుందాం. ఆ కంపెనీలో 5 కోట్ల షేర్స్ ఉన్నాయి. సో డివైడ్ చేస్తే 10. సో ఏబిసి కంపెనీ యొక్క ఈపీఎస్ ఎంత? 10. అర్థమైందా? ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. ఈపీఎస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? కంపెనీ నెట్ ప్రాఫిట్ బై టోటల్ కంపెనీ షేర్స్. కంపెనీ నెట్ ప్రాఫిట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 50 కోట్లు అనుకుంటే ఆ కంపెనీ యొక్క టోటల్ షేర్స్ 5 కోట్లు ఉన్నాయి. సో దీన్ని డివైడ్ చేస్తే ఈపీఎస్ అనేది ఎంత వస్తుంది? ఇక్కడ ఈపీఎస్ ఎంత? 10 వచ్చింది. సో ఏబిసి కంపెనీ యొక్క ఈపీఎస్ ఎంత? 10. అంటే కంపెనీ మీ దగ్గర ఉన్న ఒక షేర్ మీద 10 రూపాయల ప్రాఫిట్ని ఎర్న్ చేస్తుంది. అది ఈపీఎస్ అంటే. సో అర్థమైందా ఫ్రెండ్స్? ఈపీఎస్ అంటే బిగినర్స్ ఒక షేర్ బై చేయాలి అంటే ఈపీఎస్ పాజిటివ్లో ఉండాలండి. ఇయర్ బై ఇయర్ స్లోగా పెరుగుతుంటే ఇంకా బెస్ట్. ఇన్ కేస్ ఈపీఎస్ నెగిటివ్లో ఉంటే కంపెనీ లాస్లో ఉంది అనుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పిఈ రేషియో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అని మీనింగ్. మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒకే సెక్టార్లో 2 కంపెనీలలో ఒకటే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ పిఈ రేషియో అనేది మనకి హెల్ప్ అవుతుంది. చాలామంది ఇన్వెస్టర్స్ షేర్స్ కొనేటప్పుడు ఈ పిఈని చూసి కొంటారండి. అంటే ఈ పిఈ రేషియో ఎంత ఉందని చూసి కొంటారు. అంత ఇంపార్టెంట్ అనమాట పిఈ రేషియో అనేది. ఈ పిఈ రేషియో ద్వారా ఒకే సెక్టార్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ కంపెనీలతో కంపేర్ చేసి దేనిలో ఇన్వెస్ట్ చేయాలో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఈ పిఈ రేషియో కనుక్కోవడానికి కూడా ఒక ఫార్ములా ఉందండి. పిఈ రేషియో అండి చాలా ఇంపార్టెంట్ అండి. పిఈ రేషియో అనేది చాలామంది దీంట్లోనే కన్ఫ్యూజ్ అవుతారు పిఈ రేషియో కనుక్కోవడానికి.
కానీ చాలా సింపుల్గా చెప్తాను, ఎటువంటి కష్టమైన పదాలు లేకుండా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఈ అనేది, పిఈ రేషియోకి కూడా ఒక ఫార్ములా ఉందండి. ఈపీఎస్ కూడా ఒక ఫార్ములా ఉంది కదా, అలాగే పిఈ రేషియోకి కూడా ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా ఏంటి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ బై ఈపీఎస్. ఈపీఎస్ మనం కనుక్కున్నాం కదా, అలాగే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ అంటే మనం ఏ కంపెనీలో అయితే షేర్ కొనాలనుకుంటున్నామో ఆ కంపెనీ యొక్క ప్రజెంట్ షేర్ ఎంత ఉంది అని. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ యొక్క షేర్ వాల్యూ ప్రజెంట్ 300 ఉందనుకుందాం. అలాగే ఈపీఎస్ 10 ఉంది అనుకుందాము, ఎర్నింగ్ పర్ షేర్. ఓకేనా? సో 10 1 10 30 30. సో XYZ యొక్క పిఈ రేషియో ఎంత? 30 ఉంది. అంతే, చాలా సింపుల్ పిఈ రేషియో కనుక్కోవడం. అంటే ఫస్ట్ ఈపీఎస్ తెలిస్తే పిఈ రేషియో ఇది చాలా ఈజీగా వస్తుంది. ఫస్టే పిఈ అంటే అర్థం కాదు, ఈపీఎస్ మనకి చాలా ఈజీగా తెలుసు కాబట్టి ఈపీఎస్ తర్వాత పిఈ తెలుసుకున్నామంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే కంపెనీ ₹1 సంపాదించడానికి మనం ₹30 చెల్లిస్తున్నాం అన్నమాట. ఈ XYZ కంపెనీ ₹1 సంపాదించడానికి మనం ₹30 చెల్లిస్తున్నాం అన్నమాట. దాన్ని పిఈ రేషియో అంటారు. అలాగే రెండు కంపెనీలు కంపేర్ చేయడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకటే సెక్టార్లో ఈ ఏబిసి అనే కంపెనీ ఉందండి, అలాగే XYZ అనే కంపెనీ ఉంది, ఒకటే సెక్టార్లో ఉంది. సో ఏబిసి కంపెనీ యొక్క పిఈ రేషియో 15 ఉంది. XYZ కంపెనీ యొక్క పిఈ రేషియో కంపెనీ యొక్క పిఈ రేషియో 30 ఉంది. అంటే ఈ ఏబిసి కంపెనీ ₹1 సంపాదించడానికి మనం ₹15 పెడుతుంటే ఈ XYZ కంపెనీ ₹1 సంపాదించడానికి ₹30 పెడుతున్నాం. సో ఇక్కడ ₹1 సంపాదించడానికి మనం తక్కువ డబ్బులతోనే ₹1 సంపాదిస్తున్నాం. ₹1 సంపాదించాలంటే XYZ కంపెనీలో ₹30 పెడుతున్నాం. ఇక్కడ ఓవర్ వాల్యూడ్ ఎక్కడ ఉంది? ₹30 అనేది ఓవర్ వాల్యూడ్. ఏబిసి కంపెనీ అండర్ వాల్యూడ్లో ఉంది. సో అర్థమైందా? పిఈ రేషియో తక్కువ ఉంటే అండర్ వాల్యూడ్, ఎక్కువ ఉంటే ఓవర్ వాల్యూడ్ అనమాట. అంటే ఒక ఇన్వెస్టర్ సంపాదించేదానికన్నా ఎన్ని రెట్లు ఎక్కువ చెల్లించి మనం ఆ కంపెనీ యొక్క షేర్స్ కొంటున్నాం అని తెలిపేదాన్నే పిఈ రేషియో అంటారు. అలా అని లో పిఈ ఉంటే షేర్ ప్రైస్ చీప్ అని కాదు, హై పిఈ ఉంటే షేర్ ప్రైస్ కాస్ట్లీ అని కాదు. కొన్ని సెక్టార్స్కి నార్మల్గానే పిఈ రేషియో ఎక్కువ ఉంటుంది, కొన్ని సెక్టార్లకి తక్కువగాను ఉంటుంది. కాబట్టి మనం డిఫరెంట్ సెక్టార్లో ఉండే కంపెనీల యొక్క పిఈ రేషియోని ఎప్పుడు కంపేర్ చేయకూడదండి. ఒకే సెక్టార్లో ఉండే కంపెనీల పిఈ రేషియో మాత్రమే కంపేర్ చేసి చూడాలి. నెక్స్ట్ ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఆ కంపెనీ యొక్క ఓనర్ మనీని ఈక్విటీ అంటారు. అంటే ఓనర్ పెట్టిన మనీకి కంపెనీ ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుందో దాన్నే ROE అంటారు, అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ ఇన్వెస్ట్మెంట్ 100 కోట్లు అనుకోండి, ప్రాఫిట్ 18 కోట్లు అనుకోండి, అప్పుడు ROE ఎంత? 18%. అంటే ఓనర్ ₹100 పెడితే ₹18 రిటర్న్ వచ్చింది ఓనర్కి. ROE 15% కన్నా ఎక్కువ ఉంటే గుడ్ అండి, ROE 20% కన్నా ఎక్కువ ఉంటే స్ట్రాంగ్ అనుకోవచ్చు. అలాగే ROE స్టేబుల్గా ఉన్నా, ఇంక్రీజ్ అవుతున్నా గుడ్ అనుకోవచ్చు. నెక్స్ట్ డెబ్ట్ టు ఈక్విటీ. డెబ్ట్ అంటే అప్పులు, ఈక్విటీ అంటే తెలుసు కదా ఓనర్స్ మనీ. డెబ్ట్ టు ఈక్విటీ అంటే ఓనర్ మనీలో ఎంత అప్పు ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 40,000 అనుకుందాము, లోన్ ఈఎంఐ ఒక 5,000 ఉంటే ఓకే మేనేజ్ చేసుకోవచ్చు. 40,000 శాలరీ వస్తుంది కాబట్టి 5,000 ఈఎంఐ అంటే ఓకే మేనేజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లోన్ ఈఎంఐ 30,000 ఉంటే మీకు వచ్చేది 40,000, అంటే కొంచెం టెన్షనే కదా. అలాగే కంపెనీలో కూడా డెబ్ట్ ఎక్కువ ఉంటే వచ్చిన ప్రాఫిట్ అంతా అప్పులకే సరిపోతుంది. డెబ్ట్ టు ఈక్విటీ 0.5 నుంచి 1% లోపు ఉంటే ఓకే సేఫ్ అనుకోవచ్చు. 2 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి రిస్కీ అనుకోవచ్చు. లో డెబ్ట్ కంపెనీలే లాంగ్ టర్మ్లో పీస్ఫుల్గా ఉంటాయండి. సో ఇవండి రేషియోస్ అండ్ వాటి మీనింగ్. ఓన్లీ ఒక రేషియో చూసి డెసిషన్ తీసుకోకూడదండి. ఈపీఎస్, పిఈ రేషియో, ROE, డెబ్ట్ టు ఈక్విటీ, అలాగే ప్రమోటర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఇవన్నీ పాజిటివ్గా ఉంటే అది క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు. ఈ రేషియోస్ అన్నీ మీరు ప్రతి కంపెనీకి క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదండి. స్క్రీనర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని
అందులో మీరు ఏ కంపెనీ డీటెయిల్స్ చూడాలనుకుంటున్నారో ఆ కంపెనీని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆ కంపెనీ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ రేషియోస్ గురించి తెలుసు కాబట్టి స్క్రీనర్లో చూసుకొని ఆ కంపెనీ ఈపీఎస్ ఎంత, ఆర్ఓఈ ఎంత, పిఈ రేషియో ఎంత, డెబ్ట్ టు ఈక్విటీ ఎంత, ప్రమోటర్ పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.